తమరి చేష్టలు అలాంటివి కాబట్టి అనాల్సి వచ్చింది. నీ మనవరాలు నిజంగా పొగిడిందో, అవసరం కదా అని పొగిడిందో, ఇక్కడ ఉంటున్నాను కదా అని పొగిడిందో తెలియదు, కానీ నా పరువు తీయలేదు. అయినా మా పరువు తీయాలని మీరు చూస్తే మీ పుట్టుపూర్వోత్తరాలు నేను చెప్తాగా. అందుకే జంకినట్టుంది. నేను జంకలేదు, భయపడలేదు. నా గురించి చెప్పినా మాకేం నష్టం లేదు. ఎందుకంటే మా కథ మొదలు పెడితే అందులో అంతర్లీనంగా మీ కథ ఉంటుందిగా. అంత పెద్ద మహాభారతంలో ఎవరి పాత్ర వాళ్ళదే, ఎవరి కథ వాళ్ళదే. నా కథ భారతం లాంటిది. అందులో మీ పాత్రలు సైంధవుడు, శిశుపాలుడు, జరాసంధుడు, శకుని లాంటివి. మీ వల్ల మా విలువేం తగ్గదు. మళ్ళీ ఏం కొంచెం కోరికలు కడుపులో పెట్టుకుని వచ్చావు. భయం అన్నావు, అభయం ఇచ్చా. ఇక్కడ నా నీడలో ఉంచా. ఇంకా ఏం సాయం చేయాలి, ఏం సౌకర్యాలు కల్పించాలి? అసౌకర్యంగా ఉందని నేనేం కంప్లైంట్ ఇవ్వలేదు. చల్లకొచ్చి ముంత దాచడం దేనికి? చెప్పు, ఏం చేయాలో చెప్పు. నాకు పాలిటిక్స్, పొలిటికల్ లీడర్సే తెలుసు గాని జ్యోతిష్యం, పండితులు, వ్రతాలు, పూజల గురించి అంతగా తెలియదు మంగా. ఈ వయసులో నీకు జాతకాల మీద మనసు మళ్ళిందా?